బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పులివెందుల సెంట్రిక్గా. అవును, ఇప్పుడు ఎన్నికల ప్రచారాలకు దిగబోతున్నారు వైఎస్ భారతి. 21 రోజుల పాటు పులివెందులలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ భారతి అక్కడ ప్రచారం నిర్వహించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇవాల్టి నుంచే ఇంటింటి ప్రచారం చేయబోతున్నారు వైఎస్ భారతి. ప్రచారం కోసం జగన్తో పాటు భారతి కూడా ఇంటింటి ప్రచారానికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా ప్రచారం నిర్వహించబోతున్నారు. కడప ఎంపీ బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది షర్మిల. అటు భారతి ఇటు షర్మిల ప్రచారంతో పులివెందులలో ఏం జరగబోతోంది, పులివెందుల రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అనే ఆసక్తికరాన్ని అక్కడ రేపుతున్న పరిస్థితి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైఎస్ భారతి పులివెందుల ప్రచారంలో దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో ఆసక్తికరంగా మారింది ఎన్నికల రాజకీయం. 21 రోజుల పాటు పులివెందులలోనే ఉండబోతున్నారు వైఎస్ భారతి. అక్కడ ప్రచారం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాల్టి నుంచే ఇంటింటి ప్రచారం చేయబోతున్నారు భారతి. ప్రచారం కోసం జగన్తో పాటు భారతి కూడా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, వైఎస్ భారతి షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, అలాగే పులివెందులకు సంబంధించి రాజకీయాలు ఎలా మారే అవకాశం ఉంది? 2019లో కూడా వైఎస్ భారతి పులివెందులో ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆమె ప్రచారం చేశారు. వైసీపీ గెలుపు కోసం ఆమె కూడా ప్రచారం చేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆమె పులివెందులో ప్రచారం చేస్తారనే తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇడుపులపాయకి సంబంధించి ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ఇడుపులపై నుంచి ప్రారంభిస్తున్నారు. 21 రోజుల పాటు ఆయన పూర్తిగా ప్రజల్లో ఉండబోతున్నారు. నిర్విరామంగా ఈ బస్సు యాత్ర కొనసాగబోతున్న నేపథ్యంలో పులివెందులకు సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించి భారతి కూడా పులివెందులో ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆమె కూడా ఇందాక 11 గంటలకి ముఖ్యమంత్రితో పాటే కడపకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇడుపులపైకి చేరుకున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం నుండి ఆమె పులివెందుల్లో ఎన్నికల ప్రచారాన్ని చేస్తారని తెలుస్తుంది. దానిపైన ఎన్ని రోజులు అంటే 21 రోజులు చెప్తున్నారు, కానీ ఎన్ని రోజులు అక్కడ ఆమె ఉంటారు, ఎన్నికల ప్రచారం చేస్తారని దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే కడప జిల్లాలకు సంబంధించి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందు నుంచి గెలిచారు, అవినాష్ రెడ్డి కడప ఎంపీగా గెలిచారు. కానీ ఇప్పుడు 2019 కంటే ఇప్పుడు సినారియో అంతా మారిపోతున్న పరిస్థితి 2024 ఎన్నికలకు సంబంధించి. దానికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతుండడంతో పాటు వైఎస్ సునీత, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కానీ వాళ్ళ తల్లి సౌభాగ్యమ్మ కానీ పులివెందు నుంచి పోటీ చేస్తారన్న ఒక ప్రచారం జరగబోతున్న నేపథ్యంలో అటు కడప పులివెందుల 2 కాన్స్టిట్యున్సీ, అటు పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పొలిటికల్ హీటు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడే అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరగాల్సి ఉంది. కాబట్టి పులివెందుల బాధ్యత భారతికి అప్పగించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ప్రచారానికి శ్రీకారం చుట్టారని కూడా తెలుస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తే పులివెందులో మాత్రం భారతీయ ప్రచారం చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలకు సంబంధించి కానీ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ముఖ్యమంత్రి చేసినటువంటి సంక్షేమ పథకాలన్నింటి కూడా వివరించే అవకాశం కనబడుతుంది. మరోవైపు షర్మిల కూడా త్వరలోనే అధికారిక ప్రకటన కూడా కడప ఎంపీకి సంబంధించిన షర్మిల కూడా ప్రచారంలో దిగబోతున్నారా? షర్మిల ఖచ్చితంగా ప్రచారంలో దిగుతారు, కానీ ఇంకా స్పష్టత పోటీకి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం కనబడుతుంది. ఏప్రిల్ మొదటి వారంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితా వస్తుంది. అటు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లిస్టు కూడా వచ్చిన తర్వాత ఆమె పూర్తి స్థాయిలో ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. సునీత అంటే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పాటు వాళ్ళ తల్లి ఎవరో ఒకరిద్దరు పోటీలో ఉంటారని తెలుస్తుంది. వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే వైఎస్ షర్మిల ప్రకటించారు సునీతకి తాను ఉంటాను, తన వెనక నడుస్తానని చెప్పిన నేపథ్యంలో సునీత కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనేది చూడాల్సిన అవసరం. ఆ మాత్రం ఎన్నికల బరిలో ఉంటానని చెబుతున్న నేపథ్యంలో పులివెందుల నుంచి ఆమె పోటీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ కాకపోయినా ఇండిపెండెంట్గా ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలన్నింటి కూడా ప్రజలకు వివరిస్తానని సునీత చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల కూడా పూర్తి స్థాయిలో పులివెందులకు కేటాయించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఖచ్చితంగా ప్రచారం చేస్తారని తెలుస్తుంది. కాబట్టి సాయంత్రం ఒక స్పష్టత ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు అనే దానిపైన ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారనే రూట్ మ్యాప్ సాయంత్రం ఒక స్పష్టత వస్తుంది. సచిన్, రైట్, వైఎస్ భారతి అడుగు పెడుతున్న నేపథ్యంలో అక్కడ వైసీపీ ఏమంటోంది, గెలుపు అవకాశాలు ఏ విధంగా మారే అవకాశం ఉంది, గెలుపు అవకాశాలకు సంబంధించి వైసీపీ ఏమంటుంది అక్కడ?
అంటే పులివెందులకు సంబంధించి పులివెందులు ఎప్పుడు వైఎస్ కుటుంబానికి వన్ సైడెడ్గానే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఈ 5 ఏళ్ల కాలంగా సునీత పోరాటం చేయడం కానీ షర్మిల కూడా ఆమె వెంట నడవడం, ఇవన్నీ పరిణామాలు కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పులివెందులకు సంబంధించి అక్కడ పోటీ ఎలా ఉంటుందనే దానిపైన ఒక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే పులివెందుల నుంచి టీడీపీ కూడా అభ్యర్థిని పెట్టింది. బీటెక్ రవి అక్కడ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోటీకి సంబంధించి అంటే జగన్ వన్ సైడెడ్గా గెలుస్తారా, లేకపోతే మెజారిటీ తగ్గుతుందా, లేకపోతే ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం రాబోయే రోజుల్లో ఉంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొత్త పులివెందుల బాధ్యతని భారతీకి అప్పగించినట్టు తెలుస్తుంది. ఆమె అందుకే రంగంలోకి దిగి ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సచిన్, రైట్. భారతీతో పాటు ఇంకెవరెవరు అక్కడ బరిలోకి అంటే ప్రచారానికి సంబంధించి ఎవరెవరు బరిలోకి దిగే అవకాశం ఉంది? ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతోంది వైసీపీ ఈసారి? అంటే భారత్తో పాటు విజయమ్మ కూడా ప్రచారం చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్తో పాటు ఇడుపులపైలో ఆమె కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆమె ఏపీకి సంబంధించిన వైసీపీకి సంబంధించి కొంత దూరంగా ఉంటున్నారు. 2022లో జరిగినటువంటి ప్లేనరీ సమావేశం సందర్భంగా జాతీయ అధ్యక్షుడిగా ఇంతకుముందు పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ ఉంటే ఆమె స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి కొంత ఆమె డియాక్టివ్ అయ్యారు, కొంత యాక్టివ్గా లేరు ఆంధ్రప్రదేశ్ వైసీపీకి సంబంధించి. పూర్తిగా తన కూతురికి సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తే తనకు ముఖ్యమైన తెలంగాణకు వెళ్ళిపోయిన నేపథ్యం చూస్తాం. ఇప్పుడు అనూహ్యంగా ఈరోజు ఇడుపులపైలో విజయమ్మ కూడా మనకు కనబడింది. అయితే ఈ విజయమ్మ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలిపిన పులివెందులో ఆమె ప్రచారం చేస్తారా, లేకపోతే షర్మిలాకి ప్రచారం చేస్తారా అనేది తేలాల్సి ఉంది. లేకపోతే ఇద్దరికి ప్రచారం చేయకుండా సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే ఒకరికి చేస్తే ఒక్కొక్కరికి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కాబట్టి ఇద్దరికి చేయకుండా సైలెంట్గా ఉంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే విజయమ్మ ఈరోజు విడుపులపై వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర సందర్భంగా ఆయనతో పాటు ఉన్న నేపథ్యం కూడా చూసాం కాబట్టి ఆమె ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీలో ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయాలు. పులివెందుల ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారాలకు వైఎస్ భారతి దిగారు. 21 రోజుల పాటు పులివెందులలోనే ప్రచారం చేయబోతున్నారు భారతి. ఇవాల్టి నుంచే ఇంటింటి ప్రచారం చేయబోతున్నారు భారతి. ప్రచారం కోసం జగన్తో పాటు బయలుదేరారు. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాగే వైఎస్ జగన్తో పాటు విజయమ్మ కూడా మనం విజువల్లో చూడొచ్చు. అట్ ది సేమ్ టైం రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర నుంచి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వైఎస్ కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులు కావచ్చు, అలాగే వైసీపీ నేతలు కూడా అక్కడ ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వైఎస్ జగన్ అలాగే ఆ పక్కన విజయమ్మ కూడా మీరు విజువల్స్లో చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పించి ఆయన ఇంటింటి ప్రచారానికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ పూలమాలలు నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటింటి ప్రచారానికి ఆయన వెళ్ళబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయని చెప్పుకోవాలి పులివెందుల రాజకీయాలు. ఎందుకంటే ఈ రోజు నుంచి ఈరోజు మరి కాసేపట్లో వైఎస్ భారతి కూడా కడపలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఇంటింటి ప్రచారంలో వైఎస్ భారతి కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించిన తర్వాత ఆ ఇంటింటి ప్రచారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్ళబోతున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు అలాగే నేతలు కూడా అక్కడున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయమ్మ విజువల్స్ మీరు చూస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అందరూ అక్కడికి చేరుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధికి ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన అక్కడి నుంచి ఇంటింటి ప్రచారానికి పాల్గొంటారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత విజయమ్మ కూడా నివాళులర్పిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరి వైఎస్ జగన్ ఇంటింటి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి ఆ సమాధికి నివాళులర్పించి వైఎస్ జగన్ అలాగే వైసీపీ నేతలు అక్కడి నుంచి పులివెందులకు సంబంధించి ఇంటింటి ప్రచారంలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది.